ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర ఆధ్యాత్మిక ప్రియులకు హార్దిక స్వాగతం. సాలెపురుగు ఏ వేదాన్ని పట్టించింది, పాము ఏ శాస్త్రాన్ని చదివింది, ఏనుగు ఏ విద్యలు అభ్యసించింది, ఆటవీకుడైన కన్నప్ప ఏ మంత్రాన్ని ఊహించాడు. నీ పాదసేవ పట్ల ఆసక్తి అనురక్తి తప్ప చదువులు శాస్త్రాలు ఈ జంతుకోటికి కైవల్యాన్ని ప్రసాదించాయా? ముమ్మాటికి కావు అంటూ మహాకవి దూర్జటి తన హృదయంలోని ప్రేమను గుమ్మరించి గుండెగుడిలో పార్వతీపతిని కీర్తించాడు. విలీనకర్త అయిన ఆ విశ్వేశ్వరుడు వాయులింగ రూపంలో వెలిసిన క్షేత్రమే శ్రీకాళహస్తి. రండి, తీర్థయాత్రలో భాగంగా ఆ దక్షిణ కైలాసంలోకి ప్రవేశిద్దాం. హరహర మహాదేవ శంభో శంకర అని చేతులెత్తి ప్రార్థిద్దాం. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే వాయులింగ దక్షిణ కైలాసగిరి ఆది దంపతులు అలరారే శ్రీకాళహస్తి. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో నెల్లూరుకి తిరుపతికి మధ్యలో ఉన్న శివక్షేత్రం శ్రీకాళహస్తి. నెల్లూరుకి 40 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న ఈ క్షేత్రానికి రైలు రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. శ్రీకాళహస్తి ప్రాంతం దట్టమైన అడవుల మధ్య ఉన్న కాలంలో అడవి జంతువుల్ని వేటాడే తిన్నడు ఓ అడవి పందిని తరుముకుంటూ ఇక్కడికి చేరుకున్నాడు. ఎదురుగా గుట్ట మీద గుడిలోకి ప్రవేశించగానే అతడిలో మార్పు చోటు చేసుకుంది. గుడిలోని శివలింగాన్ని చూడగానే తిన్నడి హృదయంలో శివభక్తి ఉప్పొంగింది. వెంటనే అతను శివలింగాన్ని వాటేసుకొని, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? ఈ క్షణం నుంచి నీకు నేను తోడుగా ఉంటాను, కూడు తినిపిస్తాను అంటూ పందిని వేటాడి ఒక చేతిలో మాంసాన్ని మరొక చేతిలో విల్లుని పట్టుకొని నదిలోని నీళ్లను పుక్కిలిలో పట్టి పూలను నెత్తిమీద పెట్టుకొని కొండ మీద గుడికి వెళ్ళాడు. పుక్కిలిలోని నీటితో లింగాన్ని అభిషేకించాడు. పూలతో శివుణ్ణి అలంకరించి పరమేశ్వరుడికి అడవి పంది మాంసాన్ని నివేదించాడు. అతడి భక్తిని పరీక్షించాలనుకున్న శివుడు కుడి కంట నుంచి రక్తం కారింది. భరించలేని తిన్నడు బాణంతో తన కంటిని పెకిలించి శివుడికి అమర్చాడు. వెంటనే శివుడి ఎడమ కంట రక్తం స్రవించింది. ఆ మహాభక్తుడు ఆనవాలు కోసం తన కాలిని పైకెత్తి శివలింగంపై ఉంచి తన ఎడమ కంటిని సైతం పెకిలించి శివుడికి సమర్పించేందుకు సిద్ధమయ్యాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడుని అనుగ్రహించాడు. ఆనాటి నుంచి తిన్నడు భక్త కన్నప్పగా ఖ్యాతికెక్కాడు. సంపూర్ణ శరణాగతికి ప్రతీకగా నిలిచాడు. ఇక్కడ వాయులింగం రూపంలో వెలిసిన పరమేశ్వరుణ్ణి సేవించడంలో ఒక సాలెపురుగు, పాము, ఏనుగు పోటీపడ్డాయి. సాలెపురుగు తన నోటి వెంట వెలువడే ద్రవంతో శివలింగంపై గూళ్లనల్లి శివశివా అని సేవిస్తే, పాము తన శిరస్సులోని మణులతో శివలింగాన్ని అలంకరించేది. వాటిని ఒక ఏనుగు తన తొండంతో తొలగించి సువర్ణముఖి జలాలతో శుభ్రం చేసేది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు స్వామిని సేవిస్తూ చివరికి తమలో తామే కలహించుకుని శివుడిలో ఐక్యమయ్యాయి. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు.
ఈ 3 మూగజీవుల భక్తి ప్రపత్తులకు చిహ్నంగా శ్రీకాళహస్తి పేరుతో ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది. సాధారణ శకానికి పూర్వం 3వ శతాబ్దం కాలంలో తమిళనాడుకు చెందిన సంగం కవుల రచనల్లో ఈ క్షేత్ర ప్రస్తావన ఉన్నది. వారిలో నక్కీరన్ అనే కవి శ్రీకాళహస్తిని దక్షిణ కాశీగా కీర్తించాడు. ఆ కాలానికి చెందిన సంబందర్, అప్పర్ మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూరుకు చెందిన శ్రీ రామలింగ స్వామి వంటి కవులు శ్రీకాళహస్తిని దర్శించి తరించారు. ఒకప్పుడు వాయువు, శేషుడు తన బలాన్ని పరీక్షించుకునేందుకు పోటీ పడ్డారు. అందులో భాగంగా శేషుడు ఏకంగా కైలాస శిఖరాన్ని చుట్టుకున్నాడు. వాయువు రెట్టించిన వేగంతో సుడిగాలిగా మారి కైలాస శిఖరాన్ని గిరగిరా తిప్పి పైకి ఎగరేశాడు. దాంతో కైలాసగిరి 8 భాగాలుగా చీలి భూమి మీద 8 చోట్ల పడింది. వాటిలో ఒకటి శ్రీకాళహస్తి ప్రాంతంలో పడినందువల్ల ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం అనే పేరు వచ్చింది. రాహుకేతు క్షేత్రంగా పేరు పొందిన శ్రీకాళహస్తి సర్పదోష నివారణ పూజలకు ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు వశిష్ఠ మహర్షికి పుత్రశోకం సంభవించింది. అప్పుడు శివ పరమాత్మ ఆయనకు పంచముఖ నాగలింగేశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. బ్రహ్మదేవుడు సైతం ఈ రూపాన్నే ఆర్చించి ధరించాడు. అందువల్ల సర్పదోషము, రాహుకేతు గ్రహ దోషాల నుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः नवग्रहाय नमः. ఈ ఆలయ సముదాయ నిర్మాణంలో పల్లవ, చోళ, విజయనగర రాజుల కాలాల నాటి వాస్తు పద్ధతులు, శిల్పకళా వైభవాలు అడుగడుగున ఉట్టిపడతాయి. 5వ శతాబ్దిలో పల్లవుల ఏలుబడిలో నిర్మితమైన శ్రీకాళహస్తి ఆలయాన్ని చోళరాజులు అభివృద్ధి చేశారు. 11వ శతాబ్దానికి చెందిన 1వ కులోత్తుంగ చోళుడు, రాజేంద్ర చోళుడు ప్రవేశద్వారం వద్ద దక్షిణ గాలిగోపురాన్ని నిర్మించగా 3వ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాలను నిర్మించాడు. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రాకారాలను, 4 ద్వారాలను కలిపే గోపురాలను 12వ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయలు నిర్మించగా, విజయనగర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు గజపతులపై సాధించిన విజయానికి సూచనగా 1516లో 100 స్తంభాల మంటపాన్ని, తూర్పు పడమర దిశల వైపు ఎత్తైన గాలిగోపురాన్ని నిర్మించాడు. సుమారు 120 అడుగుల ఎత్తైన ఈ నిర్మాణం 2010 మే 26 నాడు కూలిపోగా 45 కోట్ల రూపాయల వ్యయంతో అదే స్థానంలో సరికొత్త రాజగోపురాన్ని నిర్మించి 2017 జనవరి 18వ తేదీ నాడు ఆవిష్కరించారు.
दक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि. పరమశివుడికి భూతనాథుడు అనే మరో పేరు కూడా ఉంది. అందుకు తార్కాణంగా ఆయన పంచభూత క్షేత్రాలలో అర్చనలు అందుకుంటున్నాడు. శ్రీకాళహస్తి దివ్యక్షేత్రంలోని శివలింగం వాయులింగం కాగా, కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగ స్వరూపుడిగా, శ్రీరంగ సమీపంలోని జంబుకేశ్వరంలో జంబుకేశ్వరుడు జలలింగమూర్తిగా, అరుణాచలంలోని ఆదిదేవుడు తేజోలింగంగా, చిదంబరంలోని స్వామి ఆకాశతత్వానికి ప్రతీకగా భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని వాయుతత్వాన్ని సూచించే శివలింగానికి కుడివైపున 2 దీపాలు నిరంతరం చలిస్తూ ఉంటాయి. స్థలగాథను అనుసరించి పురాణ కాలంలో వాయుదేవుడు శివుడి కోసం తపస్సు చేసి కర్పూర శివలింగాన్ని ఆరాధించేవాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై 3 వరాలను అనుగ్రహించాడు. వాటి ప్రకారం వాయువు ఈ ప్రపంచంలో అన్ని చోట్ల వ్యాపించే గుణాన్ని సంతరించుకున్నాడు. నిర్ఝరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని. ఈ క్షేత్రంలో అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబిక. ఒకప్పుడు శివపార్వతుల మధ్య సంవాదం రేగి అమ్మవారు అయ్యవారి శాపానికి గురై మానవ రూపాన్ని పొందింది. ఆ జగన్మాత ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమశివుడి కోసమై తీవ్రమైన తపస్సు చేసి స్వామిని మెప్పించింది. శివానుగ్రహంతో వెనుకటి రూపానికి 500 రెట్లైన దివ్యస్వరూపాన్ని పొంది శివ జ్ఞానప్రసూనాంబ లేదా జ్ఞానప్రసూనాంబిక పేరుతో శ్రీకాళహస్తిలో ఆ విశ్వజనని పూజలందుకుంటోంది. స్వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. కనకవర్షిణి దివ్యదర్శిని నిత్యహర్షిని పాహి మాం శక్తికారిణి పాపహారిణి లోకపాలిని పాహి మాం. ఈ క్షేత్రంలో తపస్సు చేసిన మార్కండేయ మహర్షికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకీకృతమైన గురుతత్వాన్ని బోధించాడు. పర్వతపాదం వద్ద దక్షిణాభిముఖంగా నిర్మితమైన ఆలయంలోని అంతరాలయం పశ్చిమముఖంగా ఉంటుంది. గర్భాలయంలోని మూల విరాట్టు తెల్లని లింగరూపంలో ఏనుగు తొండాన్ని పోలి ఉంటుంది. మొత్తం ఆలయం ఏకశిలా నిర్మితం అని అంటారు. ఇందులో సుమారు 9 అడుగుల వినాయకుడి ఏకశిలా విగ్రహం ఉన్నది. రాతిని తొలచి వినాయక ఆలయాన్ని నిర్మించారు. ఇందులో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర విగ్రహాలు దర్శనమిస్తాయి. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి అంతరాలయం విశాలంగా నిర్మితమై ఉంది. అదేవిధంగా కాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణ, సూర్యనారాయణ, సద్యోగణపతి, సుబ్రహ్మణ్య స్వామి వారల ఉపాలయాలున్నాయి. సద్యోగి మంటపం, జలకోటి మంటపం పేరుతో విశాలమైన 2 నిర్మాణాలున్నాయి. అదేవిధంగా సూర్యపుష్కరిణి, చంద్రపుష్కరిణి పేరుతో 2 కొలనులున్నాయి. సూర్యచంద్ర గ్రహణాల సమయంలో తెరచి ఉంచే ఏకైక ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. 1వ శతాబ్దానికి చెందిన శైవ భక్తులు ఈ ఆలయాన్ని కీర్తించారు. 4 యుగాల్లోనూ బ్రహ్మదేవుడు ఇక్కడ స్వామివారిని అర్చిస్తాడు. పాండవ వీరుడైన అర్జునుడు శ్రీకాళహస్తిలోని వాయులింగాన్ని పూజించి శక్తి సంపన్నుడయ్యాడు.
హర హర ఓం హర 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 శంభో ఓం శివ శివ ఓం శివ 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 శంభో ఓం హర హర ఓం హర 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 శంభో ఓం శివ శివ ఓం శివ 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 శంభో. అలాగే ప్రాణుల్లో అంతర్భాగమైన వాయువులుగా వర్ధిల్లుతున్నాడు. వాయువు అర్చించిన కర్పూర లింగం వాయులింగంగా మారి పంచభూత లింగాల్లో ఒకటిగా అందరి పూజలు అందుకుంటోంది. ఏటా మహాశివరాత్రి సమయంలో 13 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంలో ఆది దంపతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహాశివరాత్రి మరుసటి రోజు రథోత్సవం కన్నుల పండగగా జరుగుతుంది. మూర్తులను అనేక వాహనాలపై శ్రీకాళహస్తి పురవీధుల్లో ఊరేగిస్తారు. లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని అయ్యవారిని దర్శించి రాహుకేతు పూజలతో సర్పదోషాల నుంచి నివారణ పొంది శివభక్తితో తరిస్తారు. స్వర్ణముఖి నదీ తీరంలోని ఈ ఆలయ పరిసరాల్లో సహస్రలింగ, హరిహర భరద్వాజ, మార్కండేయ, మూక, సూర్యచంద్ర వంటి ప్రముఖ తీర్థాలు ఉన్నాయి. శంకరా శివ శంకరా ఈ జన్మనీకే అంకితం. శంకరా శివ శంకరా నిన్ను పూజించుటయే నా సొంతం. సౌరాష్ట్ర దేశే విశదే తీరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. తం సోమనాథం శరణం ప్రపద్యే. శివకుటుంబం కొలువు తీరిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం 4 పురుషార్థాలకు సంకేతం. అందుకు నిలువెత్తు తార్కాణాలుగా విఘ్నాలను తొలగించే వినాయకుడు, శక్తిని ముక్తిని ప్రసాదించే శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు, జ్ఞానప్రదాత అయిన దక్షిణామూర్తి 4 దిక్కులకు అభిముఖంగా ఉన్నారు. ఈ ఆలయంలో వ్యాసుడు, మార్కండేయుడు, సప్త ఋషులు, శ్రీరాముడు, పరశురాముడు, చిత్రగుప్తుడు, యమధర్మరాజు వంటి పావనమూర్తులు ప్రతిష్ఠించిన శివలింగాలున్నాయి. అదేవిధంగా నందీశ్వరుడు, క్షేత్రపాలకుడైన కాలభైరవుడు, సుబ్రహ్మణ్య స్వామి, వివిధ గణపతిమూర్తులు, సూర్య శనిగ్రహమూర్తులు ఉన్నారు. మహాభక్తుడైన కన్నప్ప నిలువెత్తు విగ్రహం, అదేవిధంగా శ్రీవెంకటేశ్వరుడు, వరదరాజస్వామి, వీరరాఘవస్వామి మూర్తులు నీరాజనాలందుకుంటున్నాయి. ఆదిశంకరాచార్యుల వారి స్ఫటిక లింగం, పరమ శివభక్తులైన 64 మంది నాయనార్ల విగ్రహాలు సైతం ఈ శివక్షేత్రంలో దర్శనమిస్తున్నాయి. ఈ ఆలయంలో నిత్యం అంకె సేవలు జరుగుతాయి. వాటిలో కర్పూరహారతి, అష్టోత్తర అర్చన, సహస్రనామార్చన, త్రిశతి అర్చన, క్షీరాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం, కాశీ గంగాభిషేకం, రుద్రాభిషేకం, నిత్యదిట్ట అభిషేకం, శ్రీ శనేశ్వర స్వామి అభిషేకం, శుక్రవారం అమ్మవారి ఊంజల్ సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకం, అఖండ దీపారాధన కట్నం, సుప్రభాత సేవ, ఉదయాన్నే జరిగే నిత్యోత్సవం, ప్రదోషకాలంలో జరిగే నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష రాహుకేతు పూజ, పౌర్ణమి నాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహవాహన సేవ వంటివి ప్రముఖమైనవి. నిర్ఝరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని. స్థలగాథను అనుసరించి పురాణ కాలంలో వాయుదేవుడు శివుడి కోసం తపస్సు చేసి కర్పూర శివలింగాన్ని ఆరాధించేవాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై
3 వరాలను అనుగ్రహించాడు. వాటి ప్రకారం వాయువు ఈ ప్రపంచంలో అన్ని చోట్ల వ్యాపించే గుణాన్ని సంతరించుకున్నాడు. ఈ క్షేత్ర ప్రత్యేకతలు: నక్కీరుడు, ద్రావిడ శివభక్తులైన నాయనార్లు శివుణ్ణి అర్చించి తరించిన క్షేత్రం శ్రీకాళహస్తి. పరమేశ్వరుడు వెలసిన పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రమై వర్ధిల్లుతోన్న పుణ్యరాశి శ్రీకాళహస్తి. స్వర్ణముఖి నదీ తీరంలోని సర్వపాపహరణ క్షేత్రం శ్రీకాళహస్తి. సర్పదోష నివారణ కోసం రాహుకేతు పూజలకు ఖ్యాతి గడించిన క్షేత్రం శ్రీకాళహస్తి. కంటి తడితో పరీక్షించిన శివుడికి కంటినే అర్పించిన కన్నప్ప క్షేత్రం శ్రీకాళహస్తి. 3 మూగజీవులైన సాలెపురుగు, పాము, ఏనుగుల పేరిట వాసికెక్కిన క్షేత్రం శ్రీకాళహస్తి. పల్లవులు, చోళులు, విజయనగర రాజుల బహుముఖ శిల్పకళా వైభవ సంగమ క్షేత్రం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం వంటి గ్రంథాలతో మహాకవి ధూర్జటి ప్రేమపూర్వకమైన భక్తి ప్రపత్తులతో సేవించిన శివమూర్తి క్షేత్రం శ్రీకాళహస్తి. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఎంత వర్ణించినా తనివి తీరనిది, అన్ని చింతలను తొలగించేది ఆది దంపతుల ఈ దివ్య సన్నిధికి ప్రణామాలు అర్పిద్దాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.